అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్ చెప్పండి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉంటే మాత్రం హైదరాబాద్ హెచ్సియు. నిజంగానే ఆ 400 ఎకరాలు మీద ప్రభుత్వం కన్ను పడ్డదా మెయిన్ రేవంత్ రెడ్డి గారి కన్ను అని చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? నిజంగా అందులో ఉన్న ప్రాణులకు అన్యాయం జరుగుతుందా ఏంటి? మెయిన్ స్టూడెంట్ ఇది వైరల్ అన్న పాయింట్ కాదు కన్నా ఇప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే విషయాన్ని చాలా బాధాకరమైన విషయం. అక్కడ చిన్న చిన్న జంతువులు, ప్రాణులు, చిన్న చిన్న మూగజీవాలు అవన్నీ చాలా కొట్టుమిట్లాడుతుంది. చాలా బాధగా ఉంది అసలు ఇన్ని చూస్తుంటే కళ్ళు చెమర్చేస్తున్నాయి అన్నమాట. అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇలాగ ఏమన్నా చెట్లు ఎన్ని కొట్టేస్తుంటే ఆ, చెట్లు ఇన్ని కొట్టేస్తుంటే అసలు అలా వద్దు, డెవలప్మెంట్కి ఎందుకు ఇన్ని టచ్ చేస్తున్నారని చెప్పారు. కాన్సెప్ట్ జనరల్, కన్సర్న్ జనరల్ అనేది వర్డ్ యూజ్ చేసి ఇలాగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మరే అదే రేవంత్ రెడ్డి గారు హెచ్సియు ఆయనంతటా ఆయన 400 ఎకరాలు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న 400 ఎకరాలని అక్కడంతా పడగొట్టేసి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం రెసిడెన్షియల్ ఫ్లాట్స్గా, కమర్షియల్ ఫ్లాట్స్గా రెడీ చేసి వేరే వాళ్ళకి అమ్మేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు. అది చేయడం చాలా కరెక్ట్ కాదు. ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అది తీసుకోవచ్చు. మరి ఆయన అంతకుముందు ఉన్న ఐడియాలజీ ఇప్పుడు ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం కావట్లేదు. కానీ అక్కడైతే నిజంగా అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్, అక్కడ మళ్ళీ వేరే జనాలు, నార్మల్ పీపుల్ వాళ్ళందరూ చాలామంది ఫైట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చాలా చాలా గొప్ప విషయం అది. వాళ్ళతో పాటు కూడా నేను కూడా స్టాండ్ అయి ఉన్నాము. కానీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు కూడా వాళ్ళ మీదకే దాడులు చేస్తున్నారని కూడా మనం టీవీలోని గట్రా చూస్తున్నాం, న్యూస్ అయితే వింటున్నాం, ఇన్స్టాగ్రామ్స్ లో గట్రా. మరి దీనికోసం ఏమంటారు? అది మరి దారుణంగా ఉంది. మరి ఎందుకని ఇట్లాగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్ అనేది మళ్ళీ వచ్చే తీరుగా వాళ్ళు పయనం చేయాలి. కానీ వాళ్ళు ఇలా చేష్టలు చేసి మొన్న హైడ్రా చూసుకుంటే హైడ్రా కూడా అలాగే, ఇప్పుడు కూడా ఇది చూసుకుంటే ఇలాగా అన్ని విధ్వంసం క్యారెక్టర్గానే కనపడుతుంది. కానీ ఒక ఒకటి కడదాము, ఒక డెవలప్మెంట్ చేద్దాం అనే ఉద్దేశం మార్గం అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏం కనబట్టలేదు. ఈయన అలాగుంటే పక్కన ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఏమి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కనపడుతుంది. మరి ఇప్పుడు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతే ప్రకృతి అన్నది చాలా అవసరం, ముఖ్యంగా తెలంగాణకి. ఈ తెలంగాణని మరొక ఢిల్లీ కింద మార్చే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. అంటే అంత కలుషితం డెవలప్ విషయంలో కాదు. దీనికోసం ఏమంటారు? నిజంగా ఒక రకంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫారెస్ట్ ఇదంతా కొలాప్స్ చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పక్క ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది పక్కాగా తగ్గిపోద్ది. ఇంకో ఢిల్లీ అయ్యే అవకాశం పక్కాగా కనపడుతుందని భావించవచ్చు మనం కూడా. మరి దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా పోటీ చేస్తున్నారు, అదే మాట్లాడుతున్నారు. అలాగే అదొకటేనేమో మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గేట్ దగ్గర కూడా రానియట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న నాయకులు, అదే మెయిన్ పోలీస్ వాళ్ళు. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళంతా పార్టీకి ఏదో మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఆ రకంగా ఏదో చేసుకుంటున్నారు. కానీ నిజంగా నిజంగా ఆ పార్టీలకు గనక మేము అది ఆపగలము, మేము చేస్తాము అన్నట్టయితే కేసీఆర్ గారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, ఆఖరికి కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేసి కూర్చుంటే ఎందుకు చేస్తారండి రేవంత్ రెడ్డి గారు? ఎందుకు చేస్తారు? అలా చేయమని చూద్దాం. వీళ్ళంతా పైన సపోర్ట్లు చేసుకుంటూ కూర్చుంటున్నారు. కానీ ఏదో సోషల్ మీడియాలో వీడియోల కోసం ఇవి కూర్చుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళి కేసీఆర్ గారు కానీ, బీజేపీ ఎంపీలు కానీ, మంత్రులు కానీ, లేదంటే తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పండి. కేసీఆర్ గారిని బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. కేసీఆర్ గారు ఆయనకేం నిప్పి కలగట్లేదేమో కేసీఆర్ గారికి. అసలు ఏం మాటలు కూడా మాట్లాడలేదు ఆయన. ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో పైన నడుస్తుంది అంతే, ఏదో సపోర్ట్ చేస్తున్నాము, పిల్లలకి స్టూడెంట్ సపోర్ట్గా ఉన్నామని నడుస్తుంది. కానీ అంత రాజకీయ లబ్ధి కోసం అనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు హెచ్సియు పరిస్థితి ఏంటన్నా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మీ అభిప్రాయంగా? అంటే నిజంగా తీసి అక్కడ డెవలప్ చేస్తే అక్కడ ఉన్న మోగజీవాలంటే ఆ చుట్టుపక్కల ఉన్న 400 ఎకరాలే కాకుండా మొత్తం పక్కన కూడా ఇంకా డెవలప్ చేస్తానంటున్నారు, హైటెక్ సంబంధించి ఏవో కడతానంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? చెప్పాలంటే హైదరాబాద్లో న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం పోతుంది. ఇంక ఇది కూడా తీస్తారంటే ఇంక హైదరాబాద్లో ఇక వాటర్ కరువు ఎలాగైతే ఉందో, ఎయిర్ క్వాలిటీ, వాటర్ కరువు అన్ని కరువుగానే ఉంటుంది. అంత కంపెనీలు ఉంటే వాటర్ బయట నుంచి కొనుక్కోవడం వీటికి మళ్ళీ ప్లానింగ్ వేసుకుంటూ ఉంటారు. ఇది డబల్ కాస్ట్. ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, బాయ్.